హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కనకం కృష్ణమూర్తికి మర్యాదలు చేయటం కోసం అంతకు ముందు తనకి పేరెంటం ఇచ్చిన శనగలు అరటిపళ్ళని టిఫిన్ కింద చేసి అప్పు కనకం కృష్ణమూర్తికి పెడుతుంది. ఇక కృష్ణమూర్తి అయితే వాటిని తింటూ ఇవి చాలా బాగున్నాయి, ఇంతకు ముందు ఎప్పుడు తినలేదమ్మా ఇట్లాంటి టిఫిన్ అని అంటూ వాటిని ఇష్టంగా తింటుంటారు. కనకమైతే వాళ్ళ ఇంట్లో తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని ఎవరో ఇచ్చిన శనగలు అరటిపళ్ళని వాళ్ళకి టిఫిన్ కింద పెట్టిందని అర్థం చేసుకుని, అమ్మా అప్పు, ఇక్కడ ఇద్దరే ఒంటరిగా ఎలా ఉంటారమ్మా, మీరు మాతో పాటు రావచ్చు కదా అని చెప్పి ఇక కనకం అడుగుతుంటే, కనకం మాటలకి అప్పు ఇంకా అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా లేదాంటీ, ఇక్కడ మాకు బాగానే ఉంది, మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం, వద్దు మేము అక్కడికి రాలేము, మమ్మల్ని పిలిచి ఇబ్బంది పెట్టకండి అని చెప్పి ఇక అప్పు కనకానికి చెప్తుంది. ఆ మాటలకి కనకం కూడా ఇంకేం మాట్లాడదు. కృష్ణమూర్తి, సరేమ్మా, మీరు ఇబ్బంది పడే పని ఏదీ చెయ్యొద్దు, ఇక్కడ మీరు ఇబ్బంది పడే పని ఏదీ చెయ్యొద్దు, మీ ఇద్దరూ సంతోషంగా ఉన్నారు, అది చాలు అని చెప్పి ఇక కృష్ణమూర్తి కనకంతో అక్కడి నుంచి బయలుదేరతాడు. కనకం వెనక్కొచ్చి అప్పుని ముద్దు పెట్టుకుంటుంది. అప్పు, ఎంతలా మారిపోయావే, ఎంతకి ఎదిగిపోయావు, ఇంట్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా అవేవి కనిపించకుండా మీ కడుపు నింపుకోవలసిన వాటిని మాకు పెట్టి మర్యాద కాపాడావు అని చెప్పి ఇక కనకం అప్పుతో మాట్లాడుతుంటే అప్పు ఏం మాట్లాడకుండా సైలెంట్గా తల కిందకి దించుకుంటుంది. ఇక కనకమైతే తన చీర చెంగులో ఉన్న డబ్బుని తీసి అప్పు చేతిలో పెట్టబోతుంది. అప్పు, ఏంటమ్మా ఇది, నాకేమొద్దు అంటే మేము తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నామని మమ్మల్ని అవమానిస్తున్నావా అని చెప్పి అప్పు మాట్లాడుతుంటే, ఆ మాటలకి కనకం, అప్పు ఏంటి ఆ మాటలు, నేను అలా అని అన్నానా, ఇవి నీ డబ్బులేనే, నువ్వు పిజ్జా డెలివరీకి వెళ్ళి ఇచ్చిన డబ్బేనే దాచిపెట్టాను, తీసుకో అప్పు అని చెప్పి ఇక కనకం అప్పు చేతిలో డబ్బులు పెట్టబోతుంటే, అప్పు, అమ్మా, అప్పుడు నేను నీ కూతుర్ని, నువ్వు ఏం చేసిన దానికి మాట్లాడేదాన్ని కాదేమో, ఇప్పుడు నేను కళ్యాణ్కి భార్యని, ఇప్పుడు ఈ డబ్బు నీ దగ్గర తీసుకుంటే కళ్యాణ్ని అవమానించినట్టే, వద్దమ్మా, వద్దు, మేమిద్దరం సంతోషంగా బ్రతుకుతున్నాం, మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు అని చెప్పి ఇక ఆ డబ్బుని తిరిగి కనకం చేతిలోనే పెట్టేసి కనకం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పు కళ్యాణ్ ఇద్దరు, అమ్మయ్యా, మీ అమ్మ నాన్న దగ్గర నా పరువు కాపాడావు అని చెప్పి కళ్యాణ్ మాట్లాడుతుంటే, కళ్యాణ్ మాటలకి అప్పు, ఇప్పుడు నువ్వేం తింటావు కూర్చి, నీకు ఆకలిగా లేదా అని అడగడంతో దానికి కళ్యాణ్, అవును పొట్టి, ఆకలిగానే ఉంది, కానీ మీ అమ్మా నాన్నలకి చేసిన మర్యాదలు గుర్తొస్తుంటే నా కడుపు నిండిపోతుంది, ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పి ఇంకా కళ్యాణ్ అయితే అప్పుతో మాట్లాడతాడు. ఇది ఇలా ఉండగా కావ్య కిచెన్లో వంట చేస్తూ ఉండగా ఇంతలో హడావుడిగా స్వప్న వస్తుంది. కావ్య, ఒక్కసారి ఇలా రావే అని చెప్పి ఇక కావ్యని చెయ్యి పట్టుకొని పక్కకి తీసుకెళ్తుంటే, అక్క, ఏమైందక్క, వంటగదిలో అందరికీ టిఫిన్లు రెడీ చేస్తున్నాను, ఇప్పుడు టైం టు టైం టిఫిన్ పెట్టకపోతే వాళ్ళందరూ నన్ను తినేసేలా ఉన్నారు, ఒక్కసారి అటు చూడు అని అంటుంటే, చూడు, ఎప్పుడు తినేదే, ఎప్పుడు కిచెన్లో వంట చేసుకోవడం, వాళ్ళకి ఏం కావాలో వీళ్ళకి ఏం కావాలో ఇదేనా, కాస్త నేను చెప్పేది కూడా విను, అక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి, నువ్వు రాకపోతే కంపెనీ దివాలా తీసేలా ఉంది అని అంటుంటే, ఆ మాటలకి ఒక్కసారిగా కావ్య, ఏంటక్క, కంపెనీ దివాలా తీయడమేంటి, ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే, ఇంకేం మాట్లాడతాను, తాతయ్య గారు రాజ్ని కంపెనీ బాధ్యతల నుంచి తొలగించి నా దొంగ మగుడికి అప్పచెప్పారు కదా, వాడికి దొరికిందే సందని వాడిష్టం వచ్చినట్టు చేస్తున్నారు, ఎవరో ఫారెన్ కంపెనీ వాళ్ళంట, వాళ్ళ దగ్గర నుంచి దొంగ బంగారాన్ని కొని దాన్ని మన కంపెనీ ద్వారా అమ్మడానికి చూస్తున్నాడు,
నువ్వు త్వరగా రావే. ఇది కనుక జరిగిందంటే ఇన్ని రోజులు రాజ్ కూడగట్టుకున్న కంపెనీ పేరంతా ఒక్కసారిగా కుప్పకూలిపోతుందే అని అనడంతో కావ్య, అక్క ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పేది నిజమేనా అని అంటుంటే, నువ్వు నాతో వస్తావా రావా అని చెప్పి ఇక స్వప్న అయితే కావ్య చెయ్యి పట్టుకుని రాహుల్ అలాగే రుద్రాని మాట్లాడుకుంటున్న గది దగ్గరికి తీసుకెళ్తుంది. ఇక ఆ గదిలో రాహుల్, మమ్మీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆ దొంగ బంగారం మొత్తం మనమే అఫీషియల్గా కొనుక్కొని దాన్ని మన కంపెనీ బ్రాండ్తో దర్జాగా అమ్ముకోవచ్చు. మనకి బోలెడంత లాభం. అలాగే ఇంతవరకు రాజ్ చేయని పని నేను చేశానని తాతయ్య గారు నన్ను మెచ్చుకుంటారు కూడా అని అంటుంటే, దానికి రుద్రని, ఈడియట్, ఈ విషయం తాతయ్య గారికి తెలిస్తే నిన్ను మెచ్చుకోవడం కాదు కదా, కనీసం ఆఫీస్ చుట్టుపక్కలకు కూడా వెళ్ళనివ్వర్రా. దీన్ని ఎవ్వరికీ తెలియకుండా చేయాలి. అయినా నువ్వు నా కడుపుని ఎలా పుట్టావురా? అసలు ఏం చేసినా ఎవరికి తెలియకుండా చేయాలి. అలాగే అందులో మనం లాభాన్ని పొందాలి. ఏది ఆ ఫైల్ ఏది అని చెప్పి ఆ ఫైల్ని చెక్ చేస్తుంది రుద్రని. అయితే సూపర్, ఇంత బంగారాన్ని ఇంత తక్కువ రేటుకి కొనడం అనేది రియల్లీ సూపర్. చూడు, ఎవ్వరికి అనుమానం రాకుండా ఆ ఫారిన్ కంట్రీ వాళ్ళతో డీల్ కుదుర్చుకో. తర్వాత ఇక్కడ ఏం జరగకుండా నేను చూసుకుంటాను అని చెప్పి రుద్రాణి అయితే రాహుల్కి ధైర్యాన్ని చెప్తుంది. మమ్మీ, నా వెనక నువ్వుండగా ఇక నాకు భయం ఎందుకు అని చెప్పి ఇక రాహుల్ ఆ ఫైల్స్ని తీసుకుని కిందకైతే దిగుతూ ఉంటాడు. వెంటనే స్వప్న, చూసావు కదా కావ్య, రాహుల్ ఏం చేస్తున్నాడో. ఇప్పుడు రాహుల్ చేసిన పని వల్ల మన కంపెనీ దివాలా తీయడమే కాదు, పూర్తిగా మూతపడిపోతుంది అని చెప్పి ఇక స్వప్న చెప్పడంతో, అక్క సమయానికి మంచిగా దొంగని పట్టించావు. చూస్తూ ఎందుకు ఊరుకుంటాను? ఇప్పుడే వెళ్ళి అందరి ముందు నిజాన్ని బయట పెడతాను అని చెప్పి కావ్య ఇక హడావుడిగా కిందకి వెళ్తుంది. రాహుల్ ఫైల్స్ తీసుకుని కిందకి వచ్చి, రాజ్, నిన్న నువ్వు మాట్లాడిన ఆ డిజైన్స్ వాళ్ళకి కొత్త డిజైన్స్ని ఈరోజే రెడీ చేసి ఇవ్వాలి. దానికోసం ఫైల్ మొత్తం తయారు చేశాను. ఒక్కసారి నువ్వు సంతకం పెడితే చాలు అని అంటుంటే, ఆల్రెడీ చూశాను కదా రాహుల్, ఇక సంతకమే లేట్ అవుతున్నట్టుంది, ఇలా ఇవ్వు పెట్టేస్తాను అని చెప్పి రాజ్ కాస్త కూడా ఫైల్ చెక్ చేయకుండా సంతకాలు పెట్టబోతుంటే, ఆగండి అని కావ్య గట్టిగా అరుస్తుంది. కావ్య అరుపులకి అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఇక సుభాష్ అయితే, ఏమైందమ్మా కావ్య, ఎందుకు రాజ్ని సంతకం పెట్టనివ్వట్లేదు అని అంటుంటే, మావయ్య గారండి, అసలు ఆ ఫైల్లో ఆయన అనుకున్న కంపెనీ వాళ్ళ ప్రాజెక్టే లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా రాహుల్, కావ్య ఏం మాట్లాడుతున్నావు? ఇందులో ఏముందో ఏం లేదో నీకెలా తెలుస్తుంది? అయినా నువ్వేమన్నా ఆఫీస్కి వస్తున్నావా ఏంటి? తాతయ్య గారు ఆఫీస్ బాధ్యతల్ని నాకు అప్పగించారు, మరి అన్నింటినీ సక్రమంగా చూసుకునే బాధ్యత నాదే కదా అని అంటుంటే, చూడు రాహుల్, అన్నింటినీ సక్రమంగా చూసుకుంటావనే అంత పెద్ద బాధ్యతని నీకిచ్చారు, కానీ నువ్వు ఇలా నీకు అనుకూలంగా మార్చుకుంటావని అస్సలు అనుకోవట్లేదు అని చెప్పి ఇక కావ్య అంటుంటే, ఏం మాట్లాడుతున్నావమ్మా? రాహుల్ తప్పు చేస్తున్నాడా అని అంటుంటే, అవును మావయ్య గారు, ఈ రాహుల్ తప్పే చేస్తున్నాడు. ఫారిన్ కంట్రీ వాళ్ళ దగ్గర దొంగ బంగారాన్ని కొని దాన్ని మన కంపెనీ బ్రాండ్తో అమ్మాలని చూస్తున్నాడు. ఇలా చేస్తే మన కంపెనీకున్న పేరు ప్రతిష్టలన్నీ కూడా మంటగలిసిపోతాయి. ఒక విధంగా చెప్పాలంటే కంపెనీ దివాలా తీస్తుంది. తరువాత మన కంపెనీకి ఉన్న పేరు ప్రతిష్టలు మొత్తం పోతాయి అని చెప్పి ఇక కావ్య చెప్తుంటే, ఆ మాటలకి పక్కన ఉన్న రుద్రని, కావ్య, నీకు మొదటి నుంచి నా కొడుకంటే అస్సలు ఇష్టం ఉండదు, అందుకే నా కొడుకు మీద ఇట్లాంటి నిందలు వేస్తున్నావు అని అంటుంటే, చూడండి, ఎవరి మీద ఎవరు కూడా కావాలని నిందలు వేయరు. తను తప్పు చేస్తున్నాడు కాబట్టి తప్పని చూపిస్తున్నాను అని చెప్పి కావ్య చెప్తుంటే, కావ్య మాటలకి రాజ్, ఏయ్ కళావతి, నీకేం తెలుసని అలా మాట్లాడుతున్నావు? నేను రాహుల్ ఇచ్చిన ఫైల్ అంతా చెక్ చేశాను. అయినా నువ్వు అనవసరంగా రాహుల్ని అనుమానిస్తున్నావు. నువ్వనుకున్నట్టు అదేం కాదు. రాహుల్ ఇంతకు ముందులా ఏం లేడు. ఇప్పుడు వాడు చాలా మారిపోయాడు అని అంటుంటే, ఏవండి, మీకెలా చెప్పనండి? రాహుల్ మారిపోయాడని మీరనుకుంటున్నారు, కానీ
మారినట్టు నటించాడని నేనంటున్నాను. సరే, మీరన్నట్టుగా నిజంగానే ఆ ఫైల్ నిన్న చెక్ చేసిన ఫైలేనా, ఒక్కసారి చూడండి అని అడగడంతో దానికి రాజ్ ఆ ఫైల్ ఓపెన్ చేసి చూస్తాడు. నిజంగానే అది నిన్న చెక్ చేసిన ఫైలే. ఇదిగో నిన్న చెక్ చేసిన ఫైలే, చెప్తే వినవేంటి అని అంటుంటే, అది కాదండి మీకెలా చెప్పను అని చెప్పి ఇక కావ్య సతమతమవుతుంటే, ఇంతలో రాహుల్, చూడు కావ్య, నేను రాజ్ ప్లేస్లో ఉండడం నీకు ఇష్టం లేదు. అందుకే నా మీద అనవసరంగా ఇట్లాంటి నిందలు వేస్తున్నావు. ఏ ఆధారాలు లేకుండా నన్ను దొంగని చేస్తున్నావు. మమ్మీ, ఏంటి మమ్మీ ఇదంతా అని చెప్పి రుద్రాణితో చెప్తుంటే, రుద్రాణి, ఏయ్, మొదటి నుంచి రాహుల్ అంటే నీకు చిన్న చూపే. అనవసరంగా రాహుల్ మీద నిందలు వేస్తున్నావు అని అంటుంటే, రాహుల్ మీద నిందలేయాల్సిన అవసరం తనకేమీ లేదు. అయినా నా చెల్లెల్ని నిందించే ముందు మీరు చేసిన తప్పుల్ని మర్చిపోతున్నారు అని చెప్పి స్వప్న మాట్లాడుతుంటే, స్వప్న మాటలకి రాహుల్ స్వప్న అని గట్టిగా అరుస్తాడు. ఇంతలో రుద్రాణి, స్వప్న, కావ్యతో చేరి నువ్వు నీ భర్తనే అనుమానిస్తున్నావు. ఇంతమంది మధ్యలో నీ భర్తకి అవమానం జరుగుతుంది. నువ్వు అది మర్చిపోయి కావ్యని సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతుంటే, రుద్రాణి మాటలకి స్వప్న, చూడండి, నిజంగానే నా భర్త న్యాయంగా గొప్ప పేరుని సంపాదిస్తే అతనికి జరిగిన అవమానం నాకు జరిగినట్టుగా ఫీల్ అయ్యి ఖచ్చితంగా ఆ స్థానంలో నా చెల్లెలే కాదు, నా తల్లున్న ఊరుకునేదాన్ని కాదు. కానీ అన్యాయంగా ఇలా అక్రమంగా కంపెనీ పేరుని పోగొడుతుంటే చూస్తూ ఊరుకోను అని అంటుంటే, ఏంటే ఊరుకుంటుంటే అక్క చెల్లెలిద్దరూ తెగ రెచ్చిపోతున్నారు. నేను తప్పు చేసినట్టు మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందని అలా మాట్లాడుతున్నారు అని అడగడంతో, ఉంది, లేకుండా నేను ఎప్పుడు కూడా మీ ముందుకి రాలేను అని చెప్పి కావ్య అక్క అని పిలవడంతో ఇక స్వప్న ఒక ఫైల్ని తీసుకెళ్లి రాజ్ చేతిలో పెడుతుంది. రాజ్ ఆ ఫైల్ ఓపెన్ చేసి చూడటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రాహుల్ అయితే భయపడుతూ, మమ్మీ, దొరికిపోయాం మమ్మీ, ఇప్పుడు ఏం చేద్దాం అని అంటుంటే, ఇడియట్, అందుకే ఏం చేసినా జాగ్రత్తగా చెయ్యాలని నువ్వు నోరు మూసుకుని ఉండు, నేనే ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి రుద్రాణి ఇక రాహుల్కి ధైర్యాన్ని చెప్తుంది. ఇక రాజ్ అయితే ఆ ఫైల్ చెక్ చేసిన తర్వాత, రాహుల్, ఏంటిది, నిన్న నేను చూసిన ఫైల్ ఇది కాదు కదా, మరి ఈ బంగారాన్ని ఎందుకు కొన్నావు? అసలు దీనికి ప్యూరిటీనే లేదు కదా, దొంగ బంగారం లెక్క వస్తుంది కదా, మరి ఇంత బంగారం మన కంపెనీ కొన్నట్టుగా ఎందుకు పేపర్స్ని రెడీ చేసావు అని అడగడంతో, అది రాజ్ అది అని అంటుంటే పక్కన ఉన్న రుద్రాణి, రాజ్, వాడికేం తెలుసు, వాడు కూడా 3 రోజుల నుంచే కదా కంపెనీకి వెళ్తున్నాడు, వాడు తక్కువ రేటుకి గోల్డ్ వస్తుంది కదా, మన బిజినెస్ ఇంకా బాగా డెవలప్ అవుతుందని ఆశపడి కొన్నాడేమో, దానికి వాడేదో తప్పు చేసినట్టు ఇలా అందరిలో నిలబెట్టి వాడి పరువుని తీస్తున్నారు. అయినా మన కంపెనీకి లాభాన్ని తీసుకురావడానికే కదా వాడు అలా చేసింది అని చెప్పి రుద్రాణి సపోర్ట్ చేస్తుంటే, రుద్రాణి గారు, కొడుకు తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సింది పోయి అది తప్పు కాదు ఒప్పే అని మాట్లాడుతున్నారు. మిమ్మల్ని అసలు ఏమనాలో నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే పక్కన ఉన్న అపర్ణ, ఏమంటారు, అసలు తప్పుని తప్పని ఏ రోజు చెప్పింది రుద్రాణి? తను కరెక్ట్గా ఉంటే కొడుకు కూడా అంతే కరెక్ట్గా ఉంటాడు, ఇలా తప్పుదోవలో నడవడు. అయినా మావయ్య గారండి, ఇట్లాంటి వాడిని నమ్మి మీరు ఇంత పెద్ద బాధ్యతని అప్పగించారు అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతుంటే, రాహుల్ చేసిన తప్పు వల్ల వాళ్ళ కంపెనీకి రాబోయే పరిణామాలని ఊహించి ఇక సీతారామయ్య, చూడండి, కళ్యాణ్ తిరిగి మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టే వరకు రాహుల్ ఈ బాధ్యతలని సక్రమంగా నెరవేరుస్తాడని అనుకున్నాను. కానీ రాహుల్ చేసిన పొరపాటు వల్ల ఈరోజు ఈ మూల స్తంభమే కుంగిపోయే పరిస్థితి వచ్చింది. ఇక రాహుల్ కూడా ఈ బాధ్యతలకి పనికిరాడని అర్థమవుతుంది. ఈ రోజు నుంచి ఈ బాధ్యతలన్నీ కావ్య అలాగే స్వప్నే చూసుకోవాలి అని చెప్పి తాతయ్య గారు చెప్పిన మాటలకి ఒక్కసారిగా ధాన్యలక్ష్మి దానికి అస్సలు ఒప్పుకోదు. మావయ్య గారండి,
దీనికి నేను ఒప్పుకోను. ఇప్పటికీ ఈ అక్క చెల్లెళ్ళు ఇంట్లో చేస్తున్న పెత్తనం సరిపోనట్టు అటు ఆఫీస్లో కూడా వీళ్ళదే రాజ్యం అవ్వాలా అని అంటుంటే ఇక ప్రకాశం అయితే, ధాన్యం ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అసలు ఏం జరుగుతుందో మొత్తం చూసి కూడా నువ్విలా మాట్లాడుతుంటే నాకు నీది అమాయకత్వమో లేకపోతే తెలివి తక్కువతనమో అర్థం కావటం లేదు. ఇప్పుడు కనుక రాహుల్ చేసిన ఈ నష్టాన్ని కావ్య తెలివితేటలుగా పూడ్చకపోతే తరువాత పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. కుటుంబం మొత్తం రోడ్డున పడే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇక ప్రకాశం ధాన్యలక్ష్మి నోరు మూయిస్తాడు. ఇంకా తాతయ్య గారు చెప్పినట్టు కావ్య అలాగే స్వప్న ఇద్దరు కంపెనీ బాధ్యతలని చేపడతారు. అలాగే ఇక్కడ చూస్తే అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఆలోచిస్తుండగా అనుకోకుండా ఉన్నట్టుండి కళ్యాణ్కి ఒక ఐడియా అయితే వస్తుంది. ఆ ఐడియాని అప్పుకి చెప్పేలోపే అప్పు కూడా ఒక కొత్త ఐడియాతో కళ్యాణ్ ముందుకి వస్తుంది. ఇద్దరు వాళ్ళకొచ్చిన ఐడియాని చెప్పి ఇంకా అలానే చెయ్యాలి అనుకుంటారు. అప్పు కళ్యాణ్లు అసలు ఏం ఆలోచించారు? వాళ్ళు ఈ కష్టాల నుంచి ఎలా బయటపడతారు? ఇక్కడ చూస్తే కంపెనీ బాధ్యతలని ఒంటి చేత్తో కావ్య ఎలా ముందుకి నడిపించుకొస్తుంది? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై